అలాగే ఆయన హీరో అనేది మొత్తం ఇంటర్నేషనల్ హీరో, యూనివర్సల్ హీరో కాబట్టి మనం రేటు ఆయన అంత బడ్జెట్ పెరిగింది కాబట్టి 50 రూపాయలు 100 రూపాయలు పెంచారు ఈజ్ అ బెటర్ థింగ్. అంటే సినిమా అనేది అది హీరో, యూనివర్సల్ హీరో. ఆ ఫ్లాప్ అయినా ఫుల్స్ అయిపోద్ది, హిట్ అయినా ఫుల్స్ అయిపోద్ది. ఎస్ ఈజ్ ద బిగ్గెస్ట్ హీరో, ఎస్ ఈజ్ అ మూవీ, టాప్ మూవీ. ఆ సినిమాకి ఫ్లాప్ హిట్ సంబంధం ఉండదు. అయితే ఇప్పుడు ఎలాగో టాక్సిక్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి బయట డిస్కషన్ నడుస్తుంది. ఇప్పుడు జియో వచ్చింది, తర్వాత టికెట్స్ ప్రైస్ ఇచ్చారు, డబ్బింగ్ సినిమాకి ఎందుకు అది ఇది అని కూడా చాలా మంది డిస్కస్ చేస్తున్నారు. ఏం సార్ దాని గురించి ఏం చెప్తారు? టాక్సిక్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? నాట్ ఓన్లీ ఇస్ డబ్బింగ్, నేషనల్ మూవీ. is the ఎస్ హీరో, నేషనల్ హీరో, is the biggest hero. బిగ్ పబ్లిసిటీ ఆల్రెడీ మీకు మొత్తం టోటల్గా బడ్జెట్ పెరిగింది. బడ్జెట్ వచ్చినప్పుడు దానికి రేటు పెంచాలి. రేటు పెంచకుండా అన్ని సినిమాలు మనం మరీ రేటు పెంచకుండా కూర్చోబట్టి కరెక్ట్ కాదు. డబ్బింగ్ సినిమా అనేది మనం మర్చిపోదాం. ఇది నేషనల్ మూవీ. ఎస్ అనే హీరో మనం మీకు ఈవెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు 25,000 మంది అంటే ఎక్స్పెక్ట్ చేయకుండా 150,000 మంది జనం వచ్చినప్పుడే హీరో అనేది ఇమేజ్ ఎంత ఉంది. హీరో టికెట్లు పెట్టిన అరగంటకే టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయంటే హీరో ఇమేజ్ నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా ఎంత ఉంది. అలాగే ఆయన హీరో అనేది మొత్తం ఇంటర్నేషనల్ హీరో, యూనివర్సల్ హీరో కాబట్టి మనం రేటు ఆయన అంత బడ్జెట్ పెరిగింది కాబట్టి 50 రూపాయలు 100 రూపాయలు పెంచారు ఈజ్ అ బెటర్ థింగ్. అంటే ఎక్కువ పెంచలేదు, ఒక 50 పెంచారు. స్పెషల్ షోలకి ఒక 100 పెంచారు, అంటే మల్టీప్లెక్సెస్కి. అలాగే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దానికోసం రేట్ల కోసం మనం పెద్దగా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. వైజాగ్, ఆంధ్రప్రదేశ్ కూడా 50 రూపాయలు పెంచారు, మల్టీప్లెక్స్ 100 పెంచారు. కనుక దాని మీద మనం పెద్దగా బడ్డం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇది 3 కోట్ల సినిమా 300 కోట్లు చేస్తుంది. అంటే 3 కోట్లు అంటే వైజాగ్ 10 కోట్లు చేస్తుంది. అలాగే మీకు ఇది 13 కోట్ల సినిమా వైజాగ్. మరి ఆ రేటు కొంచెం బెటర్ థింగ్ అడుగుతారు కదా, కనుక మనం ఆ రేట్ల కోసం మనం ఆలోచించాలి. అయితే ఇప్పుడు టాక్సిక్ వస్తుంది కాబట్టి సినిమా ఇరుముడి విశ్వనాథన్ సన్స్ ఆల్రెడీ ఆడుతుంది థియేటర్స్ లో, మరి వాటి కొంచెం థియేటర్లు తగ్గడం అవ్వచ్చు, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకోవచ్చు. కామన్ గా ఇప్పుడు 5 రోజులు కలెక్షన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ కలెక్షన్స్. 120 crores అంటే వాళ్ళకి 150 crores అయిపోతుంది. 150 crores ఆల్రెడీ కలెక్ట్ చేస్తుంది. సినిమా అనేది ఇప్పుడు కూడా థియేటర్ తగ్గించాలి. థియేటర్ తగ్గించకపోతే మొత్తం థియేటర్ వేసేస్తానంటే 5 రోజుల్లో అయిపోతుంది. కనుక థియేటర్ తగ్గితే కంటిన్యూ 5 వారాలు ఆడుతుంది ఈ సినిమా ఇరుముడి. అలాగే మీకు విశ్వనాథన్ సన్స్ తగ్గిస్తే ఇరుముడి ఇచ్చారు. ఇరుముడి కొంచెం తగ్గించి మీకు టాక్సిక్ ఇస్తారు. టాక్సిక్ ఆల్రెడీ మీకు రన్నింగ్ అవుతుంటది. టాక్సిక్ సినిమా ఫ్లాప్ హిట్ ఉండదు. టాక్సిక్ ఫ్లాప్ సినిమా హిట్ సినిమాలు ఉండవు. సినిమా అనేది అది హీరో, యూనివర్సల్ హీరో. ఆ ఫ్లాప్ అయినా ఫుల్స్ అయిపోద్ది, హిట్ అయినా ఫుల్స్ అయిపోద్ది. ఎందుకంటే ఆ హీరో అనేది ఆ ఇమేజ్ వచ్చేసింది. ఆ హీరోకి ఫ్లాప్ అండి, హిట్ అండి. మన ప్రభాస్ గారి సినిమాలు ఉంటాయి, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఉంటాయి. ఫ్లాపా హిట్ అని అడగరండి, అంతేది వెళ్ళిపోతుండే ఫ్యాన్స్. అలాగా ఎస్ అనే సినిమా కూడా వెళ్ళిపోయింది. ఆ ఎస్ అనే సినిమా జనాల్లోకి వెళ్ళిపోతే యూత్ పబ్లిక్ ఫాలోయింగ్ ఉంది. సో టాక్సిక్ వల్ల ఇరుముడికి ప్రాబ్లం ఉంటది అనేది ఏమి ఉండదు. డిఫరెంట్ సబ్జెక్ట్. ఆ ఆడియన్స్ వేరు, ఈ ఆడియన్స్ వేరు. ఆ ఆడియన్స్ వచ్చి మొత్తం మహిళలు, ఫ్యామిలీస్ తో పట్టింది. ఇక్కడ యూత్ పబ్లిక్, ఇది యూత్ ఫాలోయింగ్. యూత్ ఫాలోయింగ్ వల్ల ఈ సినిమా మాత్రం ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇది ఆల్రెడీ ఇరుముడి సూపర్ హిట్ కాబట్టి దాని కలెక్షన్స్ రేపు కొంచెం డౌన్ ఫాల్ అవుతుంది. మళ్ళీ ఎల్లుండి నుంచి హెవీ కలెక్షన్స్ ఉంటాయి. కనుక రేపు డౌన్ ఫాల్ ఎందుకు అవుతుంది అని అంటే ఇక్కడ కూడా కొంచెం జనాలు హెవీ ఉంటారు కాబట్టి దానికి ఆటోమేటిక్ గా రెండో సినిమాకి కొంచెం డౌన్ ఫాల్ అవుతుంది, స్మాల్ డౌన్ ఫాల్. మళ్ళీ ఎల్లుండి నుంచి మళ్ళీ ఫుల్ కలెక్షన్స్ ఉంటాయి. కనుక మనం 2 సినిమాలని మనం 2గా చూడొచ్చు. ఇక విశ్వనాథన్ సన్స్ ఆటోమేటిక్గా 2 weeks అయిపోయింది కాబట్టి ఇక దాన్ని పెద్దగా మనం చూడాల్సిన అవసరం. అది ఇస్ ద బిగ్గెస్ట్ హిట్టే. కాకపోతే ఏంటంటే ఈ 2 సినిమా వరుసను అన్ని హిట్లు అవ్వడం వల్ల ప్రేక్షకుడు కూడా ఒక సినిమా చూస్తారు, కానీ అన్ని సినిమాలు ఒకటేసారి చూడాలంటే కొంచెం కష్టం కాబట్టి ఫైనాన్షియల్గా దానికి తగ్గట్టు దానికి వచ్చిన షేర్లు దీనికి తగ్గట్టు దీనికి షేర్లు వస్తున్నాయి కాబట్టి 300 కోట్లు అబవ్ వస్తుంది. అలాగే టాక్సీకి నా ఎక్స్పెక్టింగ్ 2,000 నుంచి 3,000 కోట్లు చేస్తుంది ఓవరాల్. మీరు నార్త్ ఇండియా చూడండి, మీరు ఓవర్సీస్ చూడండి, మీరు కర్ణాటక చూడండి, తమిళనాడు చూడండి, కేరళ చూడండి, మీరు ఆంధ్రప్రదేశ్ చూడండి, ఎక్కడ చూసినా టికెట్ లేదు. మీకు కర్ణాటకలో 1000 రూపాయలు టికెట్ పెట్టారు, కర్ణాటకలో 700 రూపాయలు టికెట్ పెట్టారు, మహారాష్ట్రలో 2,000 రూపాయలు టికెట్ పెట్టారు. కనుక ఎస్ ఈజ్ ద బిగ్గెస్ట్ హీరో, ఎస్ ఈజ్ అ మూవీ, టాప్ మూవీ. ఆ సినిమాకి ఫ్లాప్ హిట్ సంబంధం ఉండదు. ఎక్స్ట్రాడినరీ హిట్ అవ్వాలని కోరుకుందాం. సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు అన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వడం వల్ల మనకి బాగుండడం వల్ల దీనివల్ల ఇండస్ట్రీ అనేది కొంచెం
ఇంకా ముందుకెళ్తుంది. అందుకే మా పర్సంటేజ్లు కావాలి, మాకు థియేటర్లో మాకు రెంట్లు కావాలని అడగకుండా హాయిగా హ్యాపీగా ఎగ్జిబిటర్ చక్కగా ఉన్నాడు. అలాగే ఇండస్ట్రీ బాగుండాలని, ఇండస్ట్రీలో పాన్ ఇండియా తీసే వాళ్ళందరూ కూడా దీన్ని కనువింపగలవాలని, మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళి నేర్చుకొని బడ్జెట్ ఎలాగ తీయాలి, నిర్మాతని ఇల్లు అమ్మిద్దామా, నిర్మాతకి ఇల్లు కొనిద్దామా, నిర్మాత మనం కాపాడుకుందామా, ఈ నిర్మాత అయిపోతే ఇంకో నిర్మాతను ఎత్తుక్కుందామా అనేది చాయిస్ ఆఫ్ ది డైరెక్టర్స్ అండ్ పాన్ ఇండియా డైరెక్టర్స్. పెద్ద ఎక్సెప్ట్ ఇది రాజమౌళి, ఎందుకంటే 4 సంవత్సరాలకు ఒక సినిమా ఆయన అదే సినిమా చేస్తానంటాడు, అలాగే చేస్తాడు. కానీ అందరూ రాజమౌళిలు ఎవరు? దయచేసి పాన్ ఇండియా అనేది క్యూబ్ డైరెక్టర్ కూడా పాన్ ఇండియా అని మీరు తీసుకురావద్దు. మీరు పాన్ ఇండియా అనే డైరెక్టర్ సినిమా లాభం తెచ్చి పెట్టారు కానీ నిర్మాత రోడ్డు మీద పడకూడదు. మందికనే ప్రతి ఒక్కరు పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్లు కనువింపు కలగాలి, మీరు తెలుసుకోవాలి. అవసరమైతే మళ్ళా ట్రైనింగ్ నేర్చుకోండి, బడ్జెట్ని చూసుకోండి. 30% వేస్టేజ్ని మీరు వేస్టేజ్ ఉంది, 30% వేస్టేజ్ని కంట్రోల్ చేసుకోండి, కాస్ట్ ఆఫ్ కంట్రోల్ చేయండి. మీరు నిలబడతారు, ప్రేక్షకుడికి రేటు తగ్గించి సినిమాని ఇవ్వగలుగుతారు. లేదా ప్రేక్షకుడు బడ్డన్ వేయడం వల్ల సినిమాలు ఆడట్లేదు అనేది పాన్ ఇండియా సినిమాలు, దాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ.